దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు. అండ్ వృషభ రాశి గురించి, వృషభ రాశి వారికి జూన్ 2024 ఇయర్లో జూన్ మాసంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే యోగకారకం ఏంటంటే బుధుడు, శుక్రుడు, శని ఈ మూడు గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వారికి. సో దానివల్ల సత్ఫలితాలు ఏంటంటే మంచి ఫలితాలు ఏంటంటే ఇక్కడ శుక్రుడు యోగకారకంగా ఉన్నాడు కాబట్టి మీకు ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. అండ్ ఇంటీరియర్స్ అందరికీ బాగుంటుంది. సినిమా ఆర్టిస్టులు కూడా బాగుంటుంది. అండ్ సినిమా ఆర్టిస్టులు ఎప్పటి నుండో బ్రేక్ కావాలనుకునే వారికి కానీ అండ్ ఇప్పుడు ఈ టైంలో ఈ మాసంలో మీరు నిజంగా కొత్త కూడా అసైన్మెంట్ చేస్తారు. ఇంటీరియర్ డిజైనర్స్ వారు కూడా కొత్త పెద్ద జాబ్స్ మీరు తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఫ్యామిలీ లైఫ్లో చాలా వరకు బాగుంటుంది. పెళ్ళి కావాల్సిన వాళ్ళకు కూడా బాగుంటుంది. అండ్ సంతానం కావాల్సిన వాళ్ళకు కూడా చాలా వరకు బాగుంటుంది. ఇకపోతే బుధుడు కూడా యోగకారకుడు కాబట్టి వ్యాపార పరంగా ఏ వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఓవరాల్గా చాలా వరకు బాగుంటుంది. ఐరన్ ఇండస్ట్రీ కానీ, రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ, కాలేజెస్ కానీ, సో ఇలాగా సింగర్స్ కానీ వీళ్ళందరికీ, ఆర్టిస్ట్ రంగంలో ఉన్న వారికి, వ్యాపార రంగంలో ఉన్న వారికి ఓవరాల్గా చాలా వరకు బాగుంటుంది. కొత్త తరాలు వ్యాపారం అనేది స్టార్ట్ చేస్తారు. శని కూడా యోగకారకుడు కాబట్టి మీకు ఒక విపరీతమైన మాస్ అట్రాక్షన్ అనేది మీకు వచ్చేస్తుంది. పబ్లిక్ అట్రాక్షన్ వచ్చేస్తుంది. సో ఎప్పటి నుండో నానుతున్న పనులన్నీ ఇప్పుడు ఈ మాసంలో మ్యాక్సిమంగా ఇప్పుడు మనకు అవి కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఓవరాల్గా ప్రాస్పెరిటీ ఉందని చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది. స్టాక్ మార్కెట్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా వరకు బాగుంటుంది. పూజా సామాగ్రి వ్యాపారస్తులకు కానీ అండ్ రాజకీయ రంగంలో ఉండేవారు కూడా అన్ని విధాలా చాలా వరకు బాగుంటుంది వృషభ రాశి వారికి. ఇకపోతే ఇక కొత్త కొన్ని ఇక ప్రాబ్లమ్స్ ఏంటంటే కొన్ని స్వల్ప దోషాలు ఏంటంటే కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. బట్ వాళ్ళతో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎలాంటి వారంటీస్ కానీ మధ్యవర్తిత్వం చేయకూడదు. సో ఉద్యోగాల్లో కూడా ఉద్యోగం చేసే వారికి కూడా మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. దైవ దర్శనాలు అండ్ ఇష్టదైవాన్ని కూడా మనము దర్శించుకునే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఓవరాల్గా బాగానే ఉంది అండ్ వృషభ రాశి వారికి. కాకపోతే స్వల్ప దోషం ఏంటంటే భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ స్పౌస్ ఎవరైతే ఉన్నారో సంతానం విషయంలో కూడా కొంత చికాకు ఉంటుంది. భాగ్యస్వామి ఆహార విషయంలో అండ్ ముందు జాగ్రత్త అవసరం. అంటే ఆహార విషయంలో కానీ అండ్ ఆరోగ్య విషయంలో కానీ ఈ రెండు విషయాల్లో అండ్ స్పౌస్ విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల వల్ల కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు కొంచెం పోస్ట్పోన్ చేసుకోవాలి. అగ్నికి సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్తలు వహించాలి. సో ఈ విధంగా జాతకం అనేది జ్యోతిష్ శాస్త్రం అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. ఇకపోతే మనము జ్యోతిష్ శాస్త్రం ఏం అడ్వైజ్ చేస్తుందంటే జాతి పచ్చ, బ్లూ జాగర్ డైమండ్ ఈ రెండు రత్నాలు పెట్టుకోవడం వల్ల అన్ని విధాలు బాగుంటుంది. బట్ ఏదేమైనా జాతకరీత్యా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు పంచాంగ ఫలితాలు ఎలా ఉన్నా, జాతక ఫలితాలు ఎలా ఉన్నా, సో మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎలా జరుగుతుందన్న దాన్ని పక్కన పెట్టండి. మనం చేయాల్సిన రెమెడీస్ అన్నదనే మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ రెమెడీస్ను మనం ఎట్లా ప్రణాళిక చేసుకోవాలి, దానికి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఓవరాల్గా ఈ మంత్లో మనకు ఫేవరబుల్ డేస్ ఏంటి, ఇప్పుడు గుడ్ డేస్ ఏంటి, మనకు అనుకూలమైన తేదీలు ఏంటనేది ముఖ్యంగా చూసుకోవాలి. సో ఆ యాంగిల్లో చూసినట్టయితే 12వ తారీఖు అనుకూలమైన తేదీలు అండ్ మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం 12, 19, 21, 26, 28 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్. సో ఈ విధంగా ఇది జస్ట్ లాగా చెప్పడం అవుతుంది. చాలామంది తెలుసుకుంటుంటారు కాబట్టి మొత్తం మీద ఏంటంటే దీంట్లో తెలుసుకోవడం వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఏం బెనిఫిట్ అవుతుంది, ఇప్పుడు స్పౌస్ విషయం, భార్య ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోమని అన్నాం అనుకోండి. ఎన్నో సందర్భాల్లో మనం కొన్ని విషయాలను ఎప్పుడెప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఆ నెగ్లిజేషన్ కాకుండా ఇలా ఇండికేషన్ జ్యోతిష్ శాస్త్రం ఇలా ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో నెగ్లెక్ట్ చేయకుండా కొంతవరకు మన కన్సర్న్ అనేది చూపించినట్టయితే మనం నిజంగా చాలా వరకు పెద్ద కష్టాల నుండి తప్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి జ్యోతిష్ శాస్త్రాన్ని తెలుసుకోవడం అవసరం. సో ఇలా తెలుసుకున్న తర్వాత మనం చేయాల్సిన రెమెడీస్ ఏంది అనేది ఈ మొత్తం దీని మీదనే ఫోకస్ చేయాలి. చాలా సందర్భాల్లో ప్రాబ్లమ్స్ అనేది బేసికల్గా ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ కొన్నే ఉంటాయి. ఎవరికైనా ధనపరంగా ఉంటుంది, మేజర్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, మానసికంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కోర్టు కేసులు పోలీస్ కేసులు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి. సో మేజర్గా ఈ సమస్యలు ఉంటాయి. ఒకప్పుడు ఒక ప్రాబ్లం, ఒకప్పుడు కొందరికి ఎలా అనిపిస్తుంది అంటే ఇవి రిపీటెడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అది కాదు, బట్ ఇండికేషన్ అలా ఉంటుంది. జాతకంలో ఏదైతే ఇండికేషన్ చెప్తుందో అదే మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైస్ ఇది ఇప్పుడు నేను చెప్పేది.
ఇంకపోతే ఇక మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే రత్నాలు ఎలా ఉంటాయి, ఎవరిని నమ్మాలి. ఇక్కడ మీరు ఎక్కడ మోసపోతున్నారంటే ఇక్కడ ఫైనాన్స్ ఇన్వాల్వ్మెంట్, డబ్బు ఇన్వాల్వ్మెంట్ ఎక్కడవుతుంది, రత్నాల పర్చేజ్లో జరుగుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ విధంగా ఎట్లకు నమ్మాలి, ఎందుకంటే ఇంత వైడ్గా డూప్లికేట్లు అని చెప్తూ ఉన్నారు, చాలామంది చెప్తున్నారు, ఎన్నో రకరకాల రేట్లు వ్యత్యాసాలు కూడా ఉంటున్నాయి. ఎట్లా నమ్మాలి, ఎవరిని నమ్మాలన్న అంశమే మీరు చాలా 1-2 సార్లు తెలుసుకుంటే మీకు తప్పకుండా మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. సో ఒక బీయింగ్ ఏ జెమాలజిస్ట్గా మేము చాలా అసలు ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఒక జెమాలజిస్ట్గా మిమ్మల్ని రత్నాల గురించి నాలెడ్జ్ చెప్పడం కోసమే చెప్పడం జరుగుతుంది ఇవన్నీ. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే డైరెక్ట్గా మీకు ఈ రత్నం పడుతుంది అని ఇప్పుడు మేము ఒక జెమాలజిస్ట్కి ఏంటంటే ఫైనల్గా రత్నాలు జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రెమెడీ రత్నధారణ ఉంది. కాబట్టి మీకు రత్నాల గురించి ఇటు జ్యోతిష్ శాస్త్రంలో మీకు ఏం సూటబుల్ అవుతుందో అది అడ్వైజ్ చేస్తూ రత్నాల గురించే మేజర్గా చెప్తున్నాం. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే దివ్య నెంబర్ సేవ్ చేసుకొని హైదరాబాద్లోని 3 బ్రాంచ్లు ఉన్నాయి, బేగంపేట్, కుకట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్. మీరు నంబర్ కాల్ చేయండి. ఇంకేమైనా వివరాలు ఉంటే, ఇంకేదైనా సమస్య ఎదుర్కొన్నట్టయితే మీరు తప్పకుండా కాల్ చేయండి. మీరు ఎంబడే రెస్పాన్స్ అవుతాం. అండ్ ప్రతి బ్రాంచ్లో అస్ట్రాలజర్స్ ఉంటారు, ప్రతి బ్రాంచ్లో రత్నాలు సేల్స్ ఉంటాయి. అండ్ మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీ ఇంటికి ఇప్పుడు వీడియో కాల్ ద్వారా కూడా అస్ట్రాలజర్ మీకు లైన్లోకి వచ్చేస్తాడు. సో ఆ విధంగా మీరు అడ్రస్ ఇచ్చినట్టయితే ఇన్ష్యూర్ చేసి మీ ఇంటికి డోర్ స్టెప్కి అందేలా కూడా మేము ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. సో అంత సెటప్ అన్నది ఇప్పుడు దివ్య డైమండ్స్ ప్రపంచవ్యాప్తంగా ఇస్తున్నాం. సో ఇదంతా చేయడానికి ఏంటంటే కారణము ఏ ఒక్కరు జ్యోతిష్ శాస్త్రం మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం. దాంట్లో ముఖ్యమైన ఇంపార్టెంట్ రెమెడీ రత్నధారణ. ఈ రత్నాలు డూప్లికేట్ అయితే నిజంగా శాస్త్రాల మీద నమ్మకం పోతుంది, డబ్బు పోతుంది, నానా ప్రాబ్లమ్స్ని ఇంకా ల్యాండ్ అప్ అయిపోతారు. యాజ్ ఇట్ ఈజ్గా జ్యోతిష్ శాస్త్రాన్ని ఎప్పుడు ఆశ్రయిస్తారు, ఏదో ప్రాబ్లమ్స్ ఉందని ఆశ్రయిస్తారు. అలాంటి ఆ విధంగా ఉన్నప్పుడు ఇంకా డూప్లికేట్ అయితే సమస్య అసలు పరిష్కారం లేకుండా అట్లా ఆ విధంగా ల్యాండ్ అప్ అయిపోతారు. శాస్త్రాల మీద నమ్మకం ఉండదు, ఒక అసహనము, సో ఎంతో ఎక్స్ట్రీమ్ కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏ సమస్యనైనా చిన్నగా ఉన్నప్పుడే కరెక్ట్గా రూట్లోనే కరెక్షన్ చేసుకున్నట్టయితే మనం నిజంగా మన జీవితాన్ని చక్కబెట్టుకోవచ్చు, చక్కదిద్దుకోవచ్చు, సరి చేసుకోవచ్చు అనేది నేను ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాను. చాలామందికి సలహా చెప్తున్నాను. చాలామంది ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుందని ఊరుకుంటారు. అలా జరగదు. ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. ఇప్పుడు ఎంత మనకు జబ్బు చేసినప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళకుంటే ఎందుకుంటున్నాం, తప్పకుండా ఎందుకు వెళ్తున్నాము? ఆశ. మనిషి జీవితమే ఆశా జీవితం. సో మన ఆశ లేకుండా బతకలేం. ఆశ అనేది ఏదో అత్యాశ ఉండకూడదు మళ్ళీ. సో ఉన్న జీవితాన్ని హౌ టు లివ్ ఏ బెటర్ లైఫ్, బెటర్మెంట్గా, సో మనము డైనమిక్గా ఎలా మనము బెటర్గా జీవించవచ్చు అన్న దానికే ఈ ప్రధాన అంశాలు. దీనికి భగవద్గీత లాంటివి కూడా చాలా వరకు తోడవుతాయి. నిజంగా ఒక రత్నధారణ పెట్టుకోవడమే కాకుండా భగవద్గీతలో కూడా హౌ టు లివ్ ఏ రైట్ఫుల్ లైఫ్, లాఫుల్ లైఫ్, ఇవన్నీ మనకు నిజంగా ఒక సిస్టమాటిక్లోని ఇవన్నీ మనకు బెనిఫిట్ ఉంటాయి. షార్ట్ కట్స్లో బెనిఫిట్ ఉండదు. సిస్టమాటిక్ లైఫ్లో నిజంగా రత్నాలు అనేది మనకు తప్పకుండా మెల్లి చేస్తాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా రత్నాలు అంతమంది పెట్టుకుంటున్నారు. సో ఇదొక్కటి మీరు మర్చిపోకూడదు. సో ఫీల్ ఫ్రీ, మీరు నిజంగా ఏదైనా రత్నాల గురించే కాకుండా జ్యోతిషం గురించైనా మీరు దివ్య డైమండ్స్ కాల్ చేయొచ్చు. ప్రతి బ్రాంచ్లో అస్ట్రాలజర్స్ ఉంటారండి.